I'm very thankful to all of you. మన గాది ఇంద్రస్వామి గారు ప్రెసిడెంట్ బాంసెఫ్, నేను కూడా బాంసెఫ్లో కూడా ఉన్నాను కానీ ప్రోగ్రామ్ అటెండ్ చేయలేకపోతున్నాను. అయితే మీరు క్లియర్గా చెప్పారు మనము రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకుంటాం. నేనేముందంటే మతాల పేరు మీద పరిపాలన నడుస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్న దాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి మార్పు చేయాలంటే, దానికి రక్షించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అలాంటి వాళ్ళకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పంపకొద్దని ప్రయత్నించాలి. వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తున్నారనేది ఇప్పుడు మన లింగస్వామి గారు చెప్పినట్టు డిఫరెంట్ కాలేజెస్లో మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏమున్నాయి దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూ జనరేషన్లో ఏం చదవాలి, ప్రొఫెషనల్ ఏం చదవాలి, మనము జాబ్ ఏం చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఇదే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ మన రాజ్యాంగం గురించి ఆర్టికల్స్ గురించి కానీ ఈ మన ఎథిక్స్ ఏమున్నాయి అనేది కానీ దాని మీద అవగాహన లేదు. మరి మన సిలబస్లో కానీ ఇలాంటి ఆర్టికల్స్ గురించి ఎలాంటి దాంట్లో ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు, సిలబస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. కావున కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మతాల పేరు మీద పరిపాలన చేసే వాళ్ళకు పంపకూడదనేది నా ఒక అడ్వైజ్. ఇది దానికోసం మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి.